రైట్. ఎస్ రవికిరణ్ గారు, ఇప్పుడు మన ప్రస్తుతం ర్యాంకింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు చంద్రబాబు గారు ఫోకస్ ఏమనుకోవాలి? మంత్రిలో ఒక జవాబుదారీతనం పెంచడం అనుకోవాలా? ఇప్పుడు జనరల్గా మనకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక అబ్బాయి బాగా చదువు, ఒక అబ్బాయి బాగా చదవకపోతే చెప్తూ ఉంటాం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎదుటి వ్యక్తులు అవకాశంగా తీసుకుంటారు అనుకోవాలా, లేదా మనం మన మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం అనుకోవాలా? అదే ప్రధానమైన చర్చ ఈ రోజు ర్యాంకింగ్ మీద. బట్ అది దాటేసి ఎక్కడెక్కడో అన్ని విషయాలు, ప్రపంచ విషయాలు, అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇందాక వైసీపీ పార్టీ వాళ్ళ విమర్శల్లో కూడా మనకు అర్థం అవుతుంది ఏంటంటే, ఈ ర్యాంకింగ్లు వల్ల సహేతుకంగా లేకపోతే ఒక సరైన శాస్త్రీయంగా లేకపోతే ఈ ర్యాంకింగ్ ని బూచిగా చూపించి, నేను స్టార్టింగ్ లో చెప్పాను, మంత్రి పదవులు ఓడగొట్టి ఆయనకి ఇష్టం లేని వాళ్ళకి తక్కువ ర్యాంకులు ఇచ్చి, లేదా పెద్ద ర్యాంకులు 23, 24 ర్యాంకులు ఇచ్చి కావాలని చెప్పి తొలగించేస్తున్నారు మంత్రుల్ని అన్న ప్రచారం గతంలో 2016-17లో చేశారండి. సేమ్ ఇదే రిపీట్, ఇందాక స్టార్టింగ్ లో చెప్పింది అదే నేను. ఇప్పుడు ఇదే మళ్ళీ తీసుకుంటారు ప్రతిపక్షం. సో మనం శాస్త్రీయంగా సరిగ్గా చేయకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది. అనేది ప్రపంచానికి తెలవాల్సిన అవసరం లేదు కదా సార్ సతీష్ గారు. మనలో మన మాట ర్యాంకింగ్లు నాకు తెలవాల్సిన, మీకు తెలవాల్సిన అవసరం ఏంటి? అక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో కూర్చొని క్యాబినెట్ లో ముఖ్యంగా చర్చించుకొని, ఇలా ఉంది పరిస్థితి, ఈ తీరు బాగులేదు, ఇది కరెక్ట్ చేసుకోండి, లేకపోతే పలానా శాఖలో ఇది సరిగ్గా లేదు, జరగట్లేదు, కరప్షన్ ఎక్కువగా ఉంది, లేకపోతే సరే విధానం ఆఫీసర్ సరిగ్గా పనిచేయట్లేదు, అతను ఏదో బహుశా వైసీపీ సింపథైజర్ అయి ఉంటాడేమో, ఒకసారి కనుక్కోండను. ఆ రకంగా ఒక శాఖల యొక్క పనితీరు ఇంటర్నల్ గా చేసుకునే వ్యవహారం. కానీ ఇది మంత్రుల యొక్క ర్యాంకింగ్ లిస్టు బయటకు పెట్టడం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతేమో. మరి ఒకసారి ప్రభుత్వం దాని మీద ఆలోచించుకోవాలి. ఒకవేళ చేయవలసి వస్తే దాన్ని పకడ్బందీగా శాస్త్రీయ విధానంతో అయితే వెళ్ళాలి. అంటే ప్రజలకు కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా చూపించే ప్రయత్నం అనుకోవాలా? ఇప్పుడు తాము ఎన్నుకున్న నాయకులు తమ నిజాయితీగానే వర్క్ చేస్తున్నారు, లేదా ఇలా వర్క్ చేయట్లేదు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నమా, లేదా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ఈ విధంగా ఇస్తున్నారు అనుకోవాలా? అది ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నది ఇప్పటి వరకు ర్యాంకింగ్ లో కొలమానం ఉందని చెప్పలేదు ఎవరు. ఇప్పుడు వరకు చెప్తుంది ఏంటి, ఫైల్ క్లియరెన్సే కొలమానంగా తీసుకున్నాను. ఫైల్ క్లియరెన్సే కొలమానం తీసుకుంటే వల్ల మనకేంటి ఉపయోగం, ప్రజలకేంటి ఉపయోగం? ఫైనల్ గా ప్రజాస్వామ్యం 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. సాటిస్ఫై చేయాల్సింది మనం ప్రజల్ని. అంతేగాని ముఖ్యమంత్రినో లేకపోతే మంత్రులు సాటిస్ఫై అయిపోతే ఓట్లు ఎక్కడ పడతాయి? ఓట్లు పడవు కదా. వాళ్ళ క్యాబినెట్ వరకే సాటిస్ఫై అయ్యారనుకోండి, ప్రజలు ఓట్లు వేయాలి కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభులు, పాలకులు, సేవకులు వాళ్ళు కూర్చొని ఉన్నారు, రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. మరి పాలకులు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో, దేవుళ్ళు, ఆ దేవుళ్ళకి ఆ పథకాలు రీచ్ అయిందా లేదా అన్నది ముఖ్యమైన అంశం. దాన్ని మనం ప్రధానమైన కొలమానంగా తీసుకోవాలి. అది కూడా నిష్పాక్షికంగా చేయాలి. అంతేగాని మళ్ళీ ఏదో హ్యాపీనెస్ ఇండెక్స్ లాగా 2019 ముందు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు హ్యాపీనెస్ ఇండెక్స్ సూపర్ అన్నారు, ఏమైంది అలా పోతుంది. అటువంటి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ని మనం మెచ్చుకోవాలి. ఇంటెన్షన్ ఏంటి? పారదర్శకంగా ఉండాలి, మంత్రులు బాగా పనిచేయాలి, ప్రజలకు బాగా సేవ చేయాలి. అది ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్, ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్. మరి చేసే విధానం ఏంటనేది ముఖ్యం. ఆ విధానం ఒకటి చూసుకోవాలి. 2, ఇప్పుడు అనేకమైనటువంటి విమర్శలు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఏమంటారంటే ఉపాధి హామీ పథకంలో ఏం జరగట్లేదు అంటారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీ చేసేది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మనకి బడ్జెట్ లో 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు మనం ఇక్కడ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకి లింకప్ చేసుకుంటూ, రోడ్లు వేసుకుంటూ, గతంలో మీరు నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కాదు, అన్ని గ్రామీణ ఉపాధి పథకం నిధుల నుంచి నిర్మాణం చేసిన శాశ్వత భవనాల నిర్మాణం. ఒకవేళ దీంట్లో అయినా పేమెంట్ డిలే అవుతుందండి. ఇదంతా పేమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో వేసేస్తారు. గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు, నేరుగా వెళ్ళిపోతాయి నిధులు. దానిలో ఏదైనా డిలే జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి దాని డిలే జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నాకు తెలుసుకోవాలి అటువంటి ఆ మధ్య కొంత ఉంది డిలే. ఇప్పుడు 2-3 నెలల క్రితం కొంత 1 మంత్ వరకు డిలే అయింది. ఆ తర్వాత డబ్బులు వచ్చాయి, వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. దీనిలో పెద్ద విషయం. అలా ఇసుక గురించి మాట్లాడారు ఆయన. ఇసుక గురించి అసలు వాళ్ళు ప్రభుత్వం వచ్చాకండి సతీష్ గారు, వాళ్ళు మర్చిపోతారు. రాంగాల్ని ఇసుక ఆపేశారు కదా సార్. 6 నెలల పాటు ఆపేశారు ఇసుక. ఎవరికి అందుకో దానివల్ల ఏమైంది? భవన నిర్మాణకారు 100,000 మంది బలవన్ మరణం చెందారు. వాళ్ళందరూ కడుపు వాళ్ళ చావులు కారణం అయ్యారు. మీరు ఇంత దారుణంగా చేశారు. మీరు ఆ తర్వాత చేసింది ఏంటి? మళ్ళీ దాని ఏదో రేట్లు ఏదో పెంచి ఏదో చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అలా కాదు కదా. ఎవరిని వెళ్ళండి, ట్రాక్టర్ వేసుకెళ్ళండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? వెళ్ళి మీ ట్రాక్టర్ వేసుకుని తీసుకోండి. లేదు ఆపుతుంటే చూపించండి మీ సాక్షిలో. పోనీ మీ సాక్షిలో దమ్ముంటే చూపించండి. లేకపోతే మీరే వెళ్ళండి, ట్రాక్టర్ తీసుకుని వెళ్ళండి. ఎవరు ఆపుతారో చూస్తాను.
ఇటువంటిది అనవసరం. లేదండి తెలియదు ఏంటంటే మా ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయి. ఇగో చూసుకోండి, మీరు ఇందాక చూపించారు కదా అత్యాచారాల గురించి. అట్లాగే ఇసుక ధరలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా తెలుసుకోండి ముందు. ఫ్రీ ఇసుక అని చెప్పారు, ఫ్రీగా ఎక్కడన్నా ఒక కేజీ ఇసుకన్నా లభించే పరిస్థితి ఉందా మీ ప్రభుత్వంలో? ఒక్క నిమిషం రామారావు గారు చెప్పి ఆన్సర్ చెప్తే ఒక్క నిమిషం. వాస్తవాలు మాట్లాడుకోవాలండి సతీష్ గారు. ఫ్రీగా ఉచిత ఇసుక అని మీరు ప్రకటించారు, ఎక్కడన్నా ఉచిత ఇసుక అమలవుతుందని చెప్పమనండి. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు? ఉచిత ఇసుక అంటే ఏంటండి రవికిరణ్ గారు? ఉచిత ఇసుక అంటే ఏంటి? ఎవరైతే రామారావు గారు రవికిరణ్ గారు అడిగితే నది దగ్గరికి వెళ్ళి ఉచితంగా తీసుకోవడం ఉచిత ఇసుక అంటారు. అడ్డగించి జేసీబీలు పెట్టి ట్రాక్టర్లకు ఉచిత ఇసుక అని చెప్పి ఒక పక్క జేసీబీలు పెట్టి ఒక ట్రాక్టర్ 1000 నుంచి 2000 వసూలు చేస్తున్నారు. లారీలకు ఇసుక తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి లేదు. డంపుల నుంచి మీరు విపరీతం కలెక్ట్ చేస్తున్నారు. అందరికి తెలిసిందే కదా రవికిరణ్ గారు. ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి, మీరు ఇంకా చెవులో పూలు పెట్టాలనుకుంటే కుదరదండి. ప్రజల చెవులో పూలు పెట్టుకునేటటువంటి పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలు లేరు. అసలు మద్యం కుంభకోణం జరగలేదని మీ యొక్క కేంద్ర ప్రభుత్వం కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిందండి. మీకు తెలియదేమో తెలుసుకోండి. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లో మద్యంలో ఎటువంటి స్కామ్ జరగలేదని నిర్ధారించింది. అంత క్రియేషన్ త్వరలో తెలుస్తుంది. మీ మాటలకు అర్థాలు త్వరలో తెలుస్తాయి. ఇక్కడ ఒకటే మీరు బురద చల్లటం ఏంటంటే ఎక్కువ మందిని జైలుకు పంపించి కాదు ఇక్కడ మళ్ళీ అది కాదు టాపిక్ మళ్ళీ ఒక్క నిమిషం టాపిక్ మళ్ళీ డైవర్ట్ మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సరే మధ్య కుంభకోణంలో ఏమైంది అదంతా కూడా అధికారులు తెలుస్తారు రామారావు గారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం అది ఇంకా విచారణలో ఉంది కాబట్టి మనం పూర్తిగా మాట్లాడలేం ఆ వాటి గురించి. అంటే ఫైనల్ స్కామ్ గురించి ఎట్లా మాట్లాడతాడండి రవికిరణ్ గారు? అసలు స్కామే జరగలేదు అంటున్నాం. ఇక్కడ ఒకటే నువ్వు సతీష్ మీరు జరగలేదు అంటారు, మీరు జరిగింది అంటే దాన్ని అధికారులు తెలుస్తారు విచారణలో. దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేసి వీళ్ళు అధికారంతో మా నాయకులను ఎక్కువ మందిని మా పార్టీ వారిని జైలుకు పంపించేసి ఆ సంఖ్యను చూపించి అవినీతి మరణంగా అంటించాలని ప్రయత్నం. అంటే మరొకటేం లేదు వీళ్ళకి ఇంటెన్షన్. వైసీపీలో ఎక్కువ మంది ఇప్పుడు ఒకటండి డిమాండ్ జరగగానే ముతాయి నేరాన్ని అంగీకరించినట్లు కాదు కదా, వెళ్ళాలి కదా న్యాయస్థానాలు చూస్తే ఎన్ని కూడా. అదే ఫైనల్ గా మనకి కావాల్సి జరిగిందా లేదా అన్నది నిజంగా ప్రజలు గమనిస్తారు. న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇస్తే ప్రజలే గమనిస్తారు రామారావు గారు. ఇప్పుడు జరిగిందా లేదా విచారణలో ఉంది కాబట్టి చూసుకోండి. అవినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ యొక్క తీర్పుని దాన్ని ఉదాహరించింది నా కేసుని అరెస్టుల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. రిమాండ్ రిపోర్ట్ లో తేడాలు ఉన్నాయి. ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్లు విధించడంలో దర్యాప్తు సంస్థలు చాలా వ్యత్యాసంగా ఏ సెక్షన్ ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో సెక్షన్ పెడుతున్నారు. వీటన్నిటిని సరిచేయమన్నారు. రైట్ మళ్ళీ మనకి డైవర్ట్ లేదు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఫైనల్ గా సమయం అవుతుంది. ఫైనల్ గా రామారావు గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. రామారావు గారు ఈ యొక్క ప్రభుత్వం అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి చేస్తుంది. వైసీపీ మీద అబండాలు వేయడం. ఇప్పుడు సంవత్సరం కాలం గడిచినా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించింది వీళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆయన పరిపాలనా దక్షత వీళ్ళ వెన్నుల్లో వణుకు కలిగించింది. అందుకే వీళ్ళు మొత్తం కూటమి కట్టి సరే సరే ఓకే అది ఎవరి పార్టీ కాలుకుంటాయి కాబట్టి విధానాలతోటి వీళ్ళు ప్రజలను మోసం చేశారు. ఒకసారి ప్రజలు గ్రహించారు. వచ్చిన తర్వాత మొదటి 3 మాసాల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. అన్ని వ్యవస్థల్ని మీరు ఉన్నటువంటి ఏ వ్యవస్థను మేము భ్రష్టు పట్టించలేదండి. ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు. ఈ రోజు మీరు మోడీ గారి ప్రసంగం వినండి. రైట్ మన సమయం లేదు, నాకు సమయం లేదు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ పెంచుకునే సమయం లేదు మనకు. ఒక్క నిమిషం రామారావు గారు ఫైనల్ గా రవికిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎంత నీచంగా మాట్లాడారో హిందీలో ఒకసారి చూసుకోండి. ఒక్క నిమిషం కాదు, జరిగిపోయినవి కాదు, జరుగుతున్నట్టు తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వాన్ని మీరు సమర్థిస్తున్నారంటే మీరు మోడీ గారు వ్యతిరేకిస్తున్నట్టు చెప్పండి. ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు. అవి పార్టీల పరంగా వాళ్ళు అజెండాస్ బట్టి ముందుకెళ్తారు. ఎవరు కాదు, మీకు తెలుస్తుంది, అందరికీ తెలిసిందే. రవికిరణ్ గారు ఫైన్ కంక్లూడ్ చేయండి. రవికిరణ్ గారు కాదు రామారావు గారు సమయం అయిపోతుంది. పొడిగిసిన ఉపయోగం ఉండదు మనకి.
ఎస్ రవికిరణ్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. ఎస్ అదే మనం ఏ టాపిక్ topic కంక్లూడ్ అయితే చేయడం మీరు- సమయం లేదు మనకి. ఏ టాపిక్ మీద మీరు డిస్కషన్ పెట్టారు, ఆ Yes. టాపిక్ మీద నా ఉద్దేశం ఏంటంటే మ్మ్. ప్రభుత్వం యొక్క స్పిరిట్ ని, వాళ్ళ ఉద్దేశాన్ని మనం ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారు. మ్మ్. కాకపోతే ఈ ర్యాంకింగ్ విషయంలో ఏ రకంగా వెళ్ళాలి, దానికి కొలబద్దలేంటి, మ్మ్. శాస్త్రీయమైనటువంటి విధానాలు అవలంబిస్తూ మ్మ్. అది ఆ యొక్క శాఖలో పనితీరు మెరుగుపడే విధంగా ఏదో వేగ్గా కాకుండా స్పెసిఫిక్ గా పిన్ పాయింట్ గా ఇదిగో మీ శాఖలో ఈ ఇబ్బంది ఉంది, దాన్ని తొలగించుకుంటే మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పే విధంగా వాళ్ళని Transparency encourage ప్రజలకు చేసే అర్థమయ్యే విధంగా విధంగా, చెప్పాలి. ఉత్సాహపరిచే విధంగా ఆ రకమైనటువంటి అధ్యయనం చేసి ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు అది ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ఆ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేస్తాను. మీ ఛానల్ అంటే ద్వారా మీరు చెప్పేది ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా దేనికి సంబంధించారు, దేంట్లో ఎవరు ఏ ర్యాంక్లో ఉన్నారనేది కూడా ర్యాంకులు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి కూడా కూలంకుషంగా చెప్తే అది ప్రతిపక్షాలకి తావు లేకుండా ఉంటుంది విమర్శలకు అనేది. ఎస్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ రామారావు గారు జాయిన్ అందుకు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్.